హాయ్ ఎవ్రీవన్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సైన్స్ స్కూలు మరియు నవోదయ స్కూలుకి సంబంధించి ఫ్రీ కోచింగ్లో భాగంగా టుడే ఇస్ ద ఫస్ట్ క్లాస్. సో నేను ఆ క్లాస్ స్టార్ట్ చేయడం కన్నా ముందు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ టఫ్గా ఫీల్ అయ్యే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చి అర్థమెటిక్. దీన్నే మ్యాథమెటిక్స్ అని కూడా అంటారు. అర్థమెటిక్ ఆర్ దీన్నే మనం మ్యాథమెటిక్స్ అని కూడా అనొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి ఈ ఒక్క సబ్జెక్ట్ వచ్చి చాలా టఫ్గా ఫీల్ అవుతారు, అలాగే ఈ సబ్జెక్ట్లో చాలా తక్కువ స్కోర్ గెయిన్ చేస్తుంటారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సబ్జెక్టు చాలా ఈజీ. ఇది ఎలా ఈజీగా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. అంతకన్నా ముందు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బేసిక్స్ అనేవి ఏ స్టూడెంట్ అయినా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే బేసిక్స్ ఎవరైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు సబ్జెక్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఈవెన్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసేటప్పుడు కూడా వాళ్ళకన్నా కూడా మనం బెటర్గా చేయొచ్చు. సో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బేసిక్స్ వస్తే మాత్రం మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని, నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఏ సబ్జెక్ట్కైనా బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా రెండో పాయింట్కి వచ్చి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ బాగా రీడ్ చేయాలి. క్వశ్చన్ని మీకు అర్థమయ్యేదాకా రీడ్ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్ మీకు అర్థమైతే మాత్రం దాన్ని 50% మీరు సాల్వ్ చేసినట్టే. క్వశ్చన్ మాత్రం బాగా చదవండి, అది అర్థమయ్యేదాకా చదవండి. సో నేను చెప్పిన 2 పాయింట్స్ కూడా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బేసిక్స్ మాత్రం చాలా బాగా నేర్చుకోండి. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలామంది బేసిక్స్ని స్కిప్ చేస్తారు. సో రెండో పాయింట్ ఏంటంటే, ఇవ్వంగానే ఎస్పెషల్లీ స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవ్వంగానే ఆ స్టేట్మెంట్ ప్రాబ్లమ్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మీకు వన్స్ అర్థమైన తర్వాత 50% సొల్యూషన్ మీ చేతిలో ఉన్నట్టే. ఈ 2 పాయింట్స్ కూడా కన్సిడర్ చేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్. నెక్స్ట్, సో ఇప్పుడు మనం డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇక నేనైతే మాత్రం ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి చాప్టర్కి కూడా బేసిక్స్ చెప్పిన తర్వాత మాత్రమే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మీకు నేర్పిస్తుంటాను. సో అంతకన్నా ముందుగా నేను ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి అర్థమెటిక్కి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అది మీకు ఎంత ఈజీగా చేయొచ్చో అది నేను నేర్పిస్తాను. ఒకసారి చూడండి. అర్థమెటిక్ స్టార్ట్ చేస్తాను. అర్థమెటిక్లో కూడా మనం స్టార్టింగ్ నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్స్ ఉన్నాయి. ఆ బేసిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఒకసారి ముందుగా అర్థమెటిక్లో బేసిక్స్ ఏమున్నాయో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0, 1, 2, 3 and so on 9. These are called numerals. వీటిల్నే మనం డిజిట్స్ అని కూడా అనొచ్చు. కానీ చాలామందిని అడిగితే వీటిల్ని నెంబర్స్ అని చెప్తారు. బట్ మనం వీటిని న్యూమరల్స్ అనే అనొచ్చు, లేదంటే డిజిట్స్ అయినా అనొచ్చు. అండ్ కమింగ్ టు వాట్ ఈజ్ ఎ నెంబర్. నెంబర్ అంటే ఏంటి? నెంబర్ అంటే ఏంటి? నెంబర్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ ఎ నెంబర్. అంటే ఏంటంటే 2 అనేది ఒక డిజిట్. am I right or not? బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను 0 to 9 అనేవి డిజిట్స్. సో 2 అనేది డిజిట్ అండ్ 5 ఈజ్ వన్ మోర్ డిజిట్. ఈ 2 కలిపి మనకి 25 అనే నెంబర్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇలాగా కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్నే మనం నెంబర్స్ అని కూడా అనొచ్చు. సో ఎలాగో మనం నెంబర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెంబర్స్లో ఏ టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్? ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? నాకు తెలిసి మీలో చాలామందికి కూడా ఈవెన్ నెంబర్ అంటే ఏంటో తెలుసు. అయినా సరే నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఒకసారి చూడండి. ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే, ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్నే మనం ఈవెన్ నెంబర్ అంటాం. సో ఎనీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా నెంబర్ మనకు 2తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. సో 2తో డివిజిబుల్ అయితే such numbers are called even numbers. Then what is a odd number? Odd number అంటే ఏంటి? జస్ట్ దీనికి ఆపోజిట్ అనమాట. దీనికి ఆపోజిట్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవ్వదో అలాంటి నెంబర్స్ అన్నీ కలిపి మనం ఆడ్ నెంబర్స్ కింద అనొచ్చు. సో ఎనీ నెంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2, such numbers are called odd numbers. సో 2తో డివిజిబుల్ కాని నెంబర్స్ అన్నింటికి కూడా ఆడ్ నెంబర్స్ అంటారు. ఈ 2 క్లియర్ కదా? సో నౌ ద నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్?
ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అయితే ప్రైమ్ నెంబర్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్? ఐ విల్ టెల్ యూ. ప్రైమ్ నెంబర్ ఏంటంటే ఎనీ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏదైనా నెంబర్కి మనకు ఆల్రెడీ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ తెలుసు, ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అనే కాన్సెప్ట్ అయితే మన అందరికీ తెలుసు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటంటే ఏదైనా నెంబర్ తీసుకున్నప్పుడు దానికి ఫ్యాక్టర్స్ 2 మాత్రమే వస్తాయి, దట్టు ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్కి అయితే ఈ 2 నెంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్ కింద ఉంటాయో సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నౌ ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 to 100 అనేవి 1 to 100 అనేది మీరందరూ కూడా బై హార్ట్ చేయాలి. ఎందుకంటే రీజనింగ్ పార్ట్లో మాత్రం ఈ ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. 1 to 100 ప్రైమ్ నెంబర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయో ఒకసారి చూద్దాం మనం. టోటల్లీ దేర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్. సో 1 to 100 మొత్తం మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఈ 25 ప్రైమ్ నెంబర్స్ని కూడా మీరందరూ కూడా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఏ నెంబర్ అడిగినా సరే అది ప్రైమ్ నెంబరా నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని చెప్పగలిగేంత అంత బాగా చదవాలి. నెక్స్ట్ ఈ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి ఒకసారి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 ఒకసారి చూసుకుంటే మాత్రం 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47 and 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 and 97. మీరు ఒక్కసారి ఇవి అబ్జర్వ్ చేస్తే టోటల్లీ దేర్ ఆర్ 25 ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. అంటే 1 to 100 మొత్తం మన ప్రైమ్ నెంబర్స్ కౌంట్ చేసుకుంటే టోటల్గా 25 వస్తాయి. సో మేబీ క్వశ్చన్ ఉండొచ్చుగా హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ బిట్వీన్ ఫ్రమ్ 1 to 100 అని చెప్పి. సో ఆన్సర్ వచ్చి మనకి 25. అండ్ ఇక్కడ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కసారి మీరు ఈ టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ ఈజ్ వన్ స్పెషాలిటీ. అదేంటో ఒకసారి చూద్దాం. అది ఏమీ లేదు, జస్ట్ 2 ఎక్సెప్ట్ 2 అంటే 2 తప్పించి మిగతా నెంబర్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. ఒకసారి చూడండి ఒకసారి. 2 అనేది మాత్రం ఈవెన్ నెంబరు, రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా ఆడ్ నెంబర్స్. సో క్వశ్చన్ ఏమని అడుగుతారంటే వాట్ ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతారు. సో 2 ఈజ్ ఓన్లీ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 అనేది మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబరు, మిగతావన్నీ కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్ దట్ పాయింట్. సో ఈ ప్రైమ్ నెంబర్స్ లోనే 2 ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్, కో ప్రైమ్ అంటే ఏంటి? కో ప్రైమ్ అంటే ఏంటంటే ఏవైనా మనం 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య హెచ్సిఎఫ్, దట్ మీన్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్. సో ఈ 2 నెంబర్లకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ హెచ్సిఎఫ్ ఈ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నా నెక్స్ట్ అప్కమింగ్ క్లాస్లో ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మీ సిలబస్లో చూసుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఈ 2 కూడా డిఫరెంట్ చాప్టర్స్. సో మళ్ళీ నా అప్కమింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హౌ టు ఫైండ్ హెచ్సిఎఫ్ I will explain these 2. Now coming to what are twin primes. Twin primes అంటే ఏంటి? Twin primes అంటే ఏంటి? ఏమీ లేదు, ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఒకసారి ట్విన్ ప్రైమ్స్ గురించి చూసుకుంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే మాత్రం 2 వస్తుంది. సో 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్. నౌ కమింగ్ టు 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ మీరు చూసినట్లయితే 2. సో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ ఈస్ 2, సచ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. నాట్ ఓన్లీ 3, 5, ఈవెన్ 5, 7, these 2 are also called twin primes.
ఇక్కడ ఎందుకంటే మీరు ఒక్కసారి డిఫరెన్స్ చూస్తే మాత్రం రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే, డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. డిఫరెన్స్ చూస్తే మాత్రం 7 - 5 ఆర్ 5 - 10, జస్ట్ డిఫరెన్స్ మాత్రం చూడండి 2. సో ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2 వస్తే మాత్రం ఆ 2 ప్రైమ్ నెంబర్స్ని మనం ట్విన్ ప్రైమ్స్ అనొచ్చు. సో కో ప్రైమ్స్ అంటే 2 నెంబర్స్ మధ్య కూడా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య కూడా HCF అనేది 1 రావాలి. అలాగే HCF 1 వస్తే మాత్రం ఆ 2 ప్రైమ్ నెంబర్స్ని మనం కో ప్రైమ్స్ అనొచ్చు. నెక్స్ట్ ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూసినప్పుడు మనకు 2 వచ్చింది అనుకోండి, ఆ 2 ప్రైమ్ నెంబర్స్ని కూడా మనం ట్విన్ ప్రైమ్స్ అనొచ్చు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ప్రైమ్ కాన్సెప్ట్ ఈస్ ఓవర్. నౌ కమింగ్ టు వాట్ ఈస్ ఎ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్, అంటే ప్రైమ్ నెంబర్స్ కానీ ప్రతి నెంబర్ కూడా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఏంటిది, ప్రైమ్ నెంబర్. 4 అనేది ఏంటిది, ప్రైమ్ నెంబర్ కాంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటంటే ప్రైమ్ నెంబర్ కానీ ప్రతి నెంబర్ కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సో 3 అనేది ప్రైమ్, 4 అనేది కాంపోజిట్ నెంబర్. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్ ఫర్ ప్రైమ్, ట్విన్ ప్రైమ్, కో ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి నెంబర్ సిస్టమ్ గురించి ఒకసారి చూద్దాం. నేను ఇవన్నీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏదో ఒక బిట్ అయితే కన్ఫామ్గా నెంబర్ సిస్టమ్ మీద మాత్రం వస్తుంది. సో ఒకసారి మనం నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మీకు తెలిసి నెంబర్ సిస్టమ్లో ఏమేమి ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్, ఇవి కదా. సో చాలామంది కూడా ఒక్కొక్క నెంబర్ సెట్కి ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తారు. బట్ నేనైతే మాత్రం అలా చెప్పను. ఒక్క డెఫినేషన్ నేర్చుకోండి చాలు. ఆ ఒక్క డెఫినేషనే మిగతా ఉన్న అన్ని నెంబర్ సిస్టమ్స్కి కూడా అప్లై చేద్దాం. అది అలాగో ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ, అంటే ఆల్ పాజిటివ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు. అంటే లైక్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, అంటే దేర్ ఈజ్ నో లిమిట్. సో ఆల్ పాజిటివ్ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు. న్యాచురల్ నెంబర్ సిస్టమ్ని మనం ఎంతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ N. సో క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 and so on. So this is the definition for natural numbers. ఇది natural numbers సంబంధించిన definition. Next, coming to whole numbers. నేను మీకు ఇంత ముందే చెప్పాను, ఈ ఒక్క డెఫినేషన్ నేర్చుకోండి చాలు. న్యాచురల్ నెంబర్స్ అని ఒక్క డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని మిగతా ఉన్న నెంబర్ సిస్టమ్స్కి నేను మీకు డెఫినేషన్లు ఎలా రాయాలో నేను మీకు నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. am I right or not? Now coming to whole numbers. దీనికి స్పెషల్గా డిఫరెంట్గా ఏ డెఫినేషన్ నేర్చుకోక్కర్లేదు. I will tell you. If you add 0, I will write here. These are natural number set. Am I right or not? Yes. If you add 0 to the natural number set, మీరు 0ని తీసుకెళ్ళి natural number setకి యాడ్ చేస్తే it became whole number set. ఇంకా డెఫినేషన్గా చెప్పాలంటే హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ, దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. ఇఫ్ యూ యాడ్ 0 to the న్యాచురల్ నెంబర్ సెట్, మీరు చూసుకుంటే ఇక్కడ వరకు కూడా న్యాచురల్ నెంబర్ సెట్. ఈ న్యాచురల్ నెంబర్ సెట్కి నేను జస్ట్ 0 మాత్రమే యాడ్ చేశాను. యాడ్ చేయడం వల్ల ఇది ఏమైందంటే హోల్ నెంబర్ సెట్ వచ్చింది. సో ఈ హోల్ నెంబర్ సెట్ని న్యాచురల్ నెంబర్ సెట్ అయితే క్యాపిటల్ Nతో రిప్రజెంట్ చేస్తాము. సో ఇన్ ద సేమ్ వే హోల్ నెంబర్ సెట్ని మనం Wతో రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటీజర్స్. దీనికి కూడా సెపరేట్ డెఫినేషన్ అంటూ ఏముండదు.
న్యాచురల్ నెంబర్స్ నుంచి హోల్ నెంబర్స్ వచ్చింది, హోల్ నెంబర్స్ నుంచి కూడా ఇంటీజర్స్ వస్తుంది. అది అలాగే ఒకసారి మీకు చూపిస్తాను. ఇంటీజర్స్ ఇంటీజర్స్ అంటే ఏంటి? సేమ్ ఆల్రెడీ హోల్ నెంబర్ సెట్ అంటే ఏంటి? ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. నౌ కమింగ్ టు ద ఇంటీజర్స్ ఏం లేదు, ఫస్ట్ ఆ సెట్టే రాద్దాం మనం. 0 1 2 అండ్ సో ఆన్. మీరు ఇక్కడ వరకు చూసుకుంటే ఇదంతా కూడా హోల్ నెంబర్ సెట్. am I right or not? నౌ కమింగ్ టు ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఏమి లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ యూ యాడ్ ఆల్ నెగిటివ్ వాల్యూస్ టు ద హోల్ నెంబర్ సెట్, అంటే ఇఫ్ యూ యాడ్ ఆల్ నెగిటివ్ వాల్యూస్ టు ద హోల్ నెంబర్ సిస్టమ్ ఇట్ బికేమ్ ఇంటీజర్ సెట్. చూడండి ఒకసారి, -1 -2 -3 and so on. This is plus infinity and this is minus infinity. చూడండి, నేను సెపరేట్గా డెఫినేషన్ ఏది చెప్పలేదు. న్యాచురల్ నెంబర్ సెట్ నుంచి హోల్ నెంబర్ సెట్ వచ్చింది, హోల్ నెంబర్ సెట్ నుంచి కూడా మనకి ఇంటీజర్ సెట్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకుని చాలు. హోల్ నెంబర్ సెట్ కావాలంటే న్యాచురల్ నెంబర్ సిస్టమ్కి జస్ట్ 0 యాడ్ చేయాలి. ఇంటీజర్స్ కావాలంటే మనకి హోల్ నెంబర్ సిస్టమ్కి జస్ట్ నెగిటివ్ వాల్యూస్ మాత్రమే యాడ్ చేయాలి. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటీజర్స్. నౌ ఇంటీజర్స్ దేనితో రిప్రజెంట్ చేస్తారు? ఇంటీజర్స్ ని ఐ విల్ టెల్ యూ. ఇంటీజర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ Z. నౌ కమింగ్ టు ద రేషనల్ నెంబర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెంబర్ సిస్టమ్ లో భాగంగా నెక్స్ట్ నేను చెప్పబోయే నెంబర్ సెట్ ఏంటంటే రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని డెఫినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఎనీ నెంబర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P by Q. ఏదైనా నెంబర్ మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాసినట్లయితే, అలాగే ఇంకొక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే Q నాట్ ఈక్వల్ టు 0. సో ఏదైనా మనకు ఒక నెంబర్ అనేది P by Q ఫామ్ లో రాసి అలాగే Q నాట్ ఈక్వల్ టు 0 అయితే అలాంటి నెంబర్లే మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 ఈజ్ అ రేషనల్ నెంబర్. ఎస్, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏ నెంబర్ అని తీసుకోండి, బట్ ఆ నెంబర్ అనేది మనకి అయితే P/Q ఫామ్ లో ఫస్ట్ రాయాలి. రాసిన తర్వాత Q వాల్యూ అంటే ఏంటి? డినామినేటర్ వాల్యూ. మళ్ళీ మీకు నేను ఫ్రాక్షన్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు న్యూమరేటర్ అంటే ఏంటి, డినామినేటర్ అంటే ఏంటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ కింద ఉన్న వాల్యూ మనం డినామినేటర్ అంటాం. సో కింద వాల్యూ ఎప్పుడు కూడా, దట్ మీన్స్ డినామినేటర్ వాల్యూ ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. సో మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, 0 అంటే ఏమవుతుంది సార్? ఐ విల్ టెల్ యూ. 5/0. ఇది చూడడానికి P/Q ఫార్మేట్లో ఉంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అంత మాత్రం దీన్ని మనం రేషనల్ నెంబర్స్ అని చెప్పి అనలేం. ఎందుకంటే మీకు ఆల్రెడీ క్లియర్గా ఒక కండిషన్ చెప్పాను, Q వాల్యూ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వకూడదు. బట్ ఇక్కడ నేను Q వాల్యూ 0 కింద రాశాను. అయితే ఏంటి రాస్తే ఏంటి? ఇదేగా మీ డౌట్. ఐ విల్ టెల్ యూ. మీరు ఎప్పుడైతే 0 డినామినేటర్ రాస్తారో దిస్ టోటల్ వాల్యూ బికమ్ ఇన్ఫినిటీ. దట్ మీన్స్ యూ కాంట్ డిఫైన్ దట్ వాల్యూ. సో ఎప్పుడు కూడా డినామినేటర్లో 0 రాయకండి. ఒకవేళ రాస్తే మాత్రం ఆ వాల్యూ మొత్తం వచ్చి మనకి ఇన్ఫినిటీ అయిపోతుంది. క్లియర్ వరకు. నెక్స్ట్, రేషనల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ Q. సో రేషనల్ నెంబర్స్ క్యాపిటల్ Q తో డినోట్ చేస్తాం. నెక్స్ట్, దీని తర్వాత వచ్చే నెంబర్ సిస్టమ్ వచ్చి మనకి ఇర్రేషనల్ నెంబర్స్. అది కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏమి లేదు, జస్ట్ రేషనల్ నెంబర్స్ కి వైస్ వర్సా. అంటే ఏంటి? ఆపోజిట్. ఐ విల్ టెల్ యూ. యూ కాంట్ రైట్ ఎనీ నెంబర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఏ నెంబర్ని అయితే మనం P/Q ఫామ్ లో రాయలేమో అలాంటి నెంబర్స్నే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ P/Q ఫామ్ లో రాయడం అనేది కుదరదు. అలా రాసినట్లయితే అది మనకి ఏమవుతుంది? రేషనల్ నెంబర్స్ వస్తుంది. అలా కాకుండా P/Q ఫార్మేట్ లో ఆర్ P/Q ఫామ్ లో ఏ నెంబర్ని అయితే మనం రాయలేమో అలాంటి నెంబర్స్ అన్ని కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్.
అండ్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. 5/3 అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ p/q ఫార్మేట్లో ఉంది. అలాగే q వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి దీన్ని మనం రేషనల్ నెంబర్స్ ఉంటాయి. am I right or not? ఇది మనకి రేషనల్ నెంబర్ బాగానే ఉంది. మరి సార్ నేను ఓన్లీ 5 రాశాను, ఇది రేషనల్ నెంబర్ అవుతుందా? అవుతుందా అంటే కన్ఫర్మ్గా అవుతుంది. ఎందుకంటే మనం ఈ 5ని కింద బై 1 కింద రాయొచ్చు. అలా అంత మాత్రాన మనకు దాని వాల్యూ ఏం చేంజ్ అయితే అవ్వదు. కింద బై 1 రాసినంత మాత్రాన వాల్యూ అయితే ఏం చేంజ్ అవ్వదు. చూడండి, ఇప్పుడు p/q ఫార్మేట్లో ఉంది, ప్లస్ q వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్. am I right or not? ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది, బాగానే. నెక్స్ట్ ఇంకో డౌట్, సార్ √9 ఉంది కదా, ఇదే మనకి రేషనల్ నెంబర్ అవుతుందా? కన్ఫర్మ్గా అవుతుంది. ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ ఏంటి? 3. am I right? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ వచ్చి 3. మళ్ళీ 3ని మనం ఎలా రాయొచ్చు? 3/1. మళ్ళీ చూసుకుంటే దీన్ని మనం p/q ఫామ్లో రాసాము, q వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది. సో ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఏది రేషనల్ నెంబర్స్. మంచి ఎగ్జాంపుల్, √2 వాల్యూని మనకి దీనికి స్పెసిఫిక్గా స్క్వేర్ రూట్ అంటూ ఏమీ లేదు. బట్ √4 అయితే దాని వాల్యూ ఏంటి? √4 వాల్యూ 2. సో 2ని మళ్ళీ 2/1 కింద రాస్తాము. సో దీన్ని మనం రేషనల్ నెంబర్ అని చెప్పి పిలవచ్చు. సో √2, √3, √7 ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఆ ఒక్కటి చెప్తాను, ఒకసారి చూడండి. మనం మ్యాథ్స్లో ఒకసారి చూసినట్లయితే మనకు ఒక వాల్యూ ఉంటుంది π. ఈ వాల్యూ మనందరికీ తెలిసి ఉంటుంది, π వాల్యూ. సో జనరల్గా ఏంటి π వాల్యూ అనేది 222/7. క్వశ్చన్ అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు, ఈజ్ π ఈజ్ ఏ రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అని చెప్పి అడుగుతాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే చాలా మంది ఏమని చెప్తారంటే π వాల్యూ అనేది 22/7 కాబట్టి ఆటోమేటిక్ ఇది p/q ఫామ్లో ఉంది. సో q వాల్యూ కూడా నాట్ ఈక్వల్ టు 0 ఉంది. సో దీన్ని మనం రేషనల్ నెంబర్ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. బట్ అది రాంగ్. మనకి π వాల్యూ దట్ మీన్స్ 22/7 అనేది ఎప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ డౌన్. నెక్స్ట్, సార్ ఎందుకు ఇది ఇర్రేషనల్ ఎందుకు అయింది? ఈవెన్ దో 22/7 అనేది p/q ఫార్మేటే కదా, మరి ఎందుకు మీరు ఇర్రేషనల్ అని చెప్పి చెప్తున్నారు? నా నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో మీకు స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, అలాగే టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టెర్మినేట్ డెసిమల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు కూడా మీరు π వాల్యూ అనేది ఇర్రేషనల్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఇక్కడ వరకు కూడా లాస్ట్ నెంబర్ సెట్ ఉంది, ఒకసారి చూద్దాం. లాస్ట్ నెంబర్ సెట్ ఏంటంటే రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ద యూనియన్ ఆఫ్ ఇందాక నేను మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, అది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై q డాష్ అండ్ రేషనల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై q. ఓకే, నౌ కమింగ్ టు ద రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? ద యూనియన్ ఆఫ్ q అండ్ q డాష్. అంటే మనకి రియల్ నెంబర్స్లో రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్ రెండు కలిపి ఒక సెట్గా ఉంటాయి, q అండ్ q డాష్. దీస్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో ఇది నెంబర్ సిస్టమ్ గురించి చెప్పాలంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. నెక్స్ట్ టాపిక్, అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మాత్రం, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మాత్రం మీరు ఏ స్టూడెంట్ అయినా 1 to 20 టేబుల్స్ అనేవి అప్ టు 20 రోస్ అనేవి నేర్చుకోవాలి, కన్ఫామ్గా నేర్చుకోవాలి. ప్రతి స్టూడెంట్ కూడా 1 to 20 టేబుల్స్ అప్ టు 20 రోస్ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు స్క్వేర్స్ అయితే మాత్రం, స్క్వేర్ వాల్యూస్ అయితే మాత్రం ఫ్రమ్ 1 to
30 అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఆ స్క్వేర్ వాల్యూస్ ఎలా ఉంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు ఒకసారి బోర్డు మీద చూస్తే ఆల్ స్క్వేర్ వాల్యూస్ ఫ్రమ్ 1 to 30. సో ఈ ఎగ్జామ్లో మాత్రం మీరు బాగా మార్కులు తెచ్చుకోవాలంటే మాత్రం ఈ రాసిన అన్ని స్క్వేర్ వాల్యూస్ అన్ని కూడా మీరు బై హార్ట్ చేయాలి. ర్యాండమ్గా ఎక్కడ ఏ నెంబర్ అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ 30 స్క్వేర్ అనగానే 169 అని చెప్పాలి. 21 స్క్వేర్ అనగానే 441 అని చెప్పాలి. సో నెక్స్ట్ 29 స్క్వేర్ అనగానే 841. అంటే ఈ 30 లోపు ఏ స్క్వేర్ వాల్యూని అడిగినా సరే మీరు ఎక్కడైనా ర్యాండమ్ అడిగినా చెప్పేలా ఉండాలి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ అని చెప్పి మీకు ఆల్రెడీ స్క్వేర్ రూట్స్ దీనికంటే స్పెషల్గా ఏమి నేర్చుకోక్కర్లేదు, జస్ట్ ఇవే రివర్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 వాల్యూ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ 3. చూడండి ఇక్కడ నేను రాసిన వాల్యూస్ రాస్తాను. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ 4. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5. లాస్ట్ ఒకటి రాస్తే మీతో మీరు నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్రెడీ 5 ద్వారా రాసాను కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 దీని వాల్యూ వచ్చి 6. సో మీరు స్క్వేర్స్ వచ్చి 1 to 30 నేర్చుకోవాలి, అలాగే స్క్వేర్ రూట్స్ వచ్చి 1 to 30 నేర్చుకోవాలి. నౌ కమింగ్ టు ద క్యూబ్స్. ఈ క్యూబ్స్ మాత్రం మీరు 1 to 15 నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు పేపర్లో కూడా ఓన్లీ 1 to 15 క్యూబ్స్ మీద మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. అవి ఒకసారి ఏంటో చూద్దాం. మీరు ఒకసారి బోర్డు మీద చూస్తే క్యూబ్స్ ఫ్రమ్ 1 to 15 చూడండి. 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216. సో నేను మీకు 15 క్యూబ్ దాకా కూడా వాల్యూస్ రాశాను. సో క్యూబ్స్ కూడా మీరు 1 to 15 అనేవి బై హార్ట్ చేయాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయంటే మేబీ మీకు అర్థమెటిక్గా కనబడకపోవచ్చు, కానీ రీజనింగ్కి వచ్చిన తర్వాత నెంబర్ సిరీస్ కానీ, మిస్సింగ్ నెంబర్స్ కానీ, ఆడ్ మెన్ అవుట్, ఈ 3 types ఆఫ్ క్వశ్చన్స్లో వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, క్యూబ్స్ అయింది. సో దీని తర్వాత వచ్చేది ఏంటి, క్యూబ్ రూట్స్. సెపరేట్గా ఏమీ నేర్చుకోగల, జస్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 దీని వాల్యూ ఏంటి, క్యూబ్ రూట్ ఆఫ్ 8 వాల్యూ ఎంత 2. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 తర్వాత 27 దీని వాల్యూ ఎంత 3. చూడండి. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 64 దీని వాల్యూ ఎంత 4. సో జస్ట్ ఇలా రాసుకుంటూ సరిపోద్ది, మీకు అంత మీకు స్పెషల్గా అయితే నేర్చుకోక్కర్లేదు. ఓకే, ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. స్క్వేర్ రూట్స్ మీకు 30 దాకా టీచ్ చేశాను, అలాగే క్యూబ్స్ వచ్చి ఏమో మీకు 1 to 15 టీచ్ చేశాను. మీరు డౌట్ అడగచ్చు, సార్ ఎప్పుడు కూడా స్క్వేర్స్ మనకి 1 to 30 టెస్ట్ చేస్తాడా, అంతమించి వాల్యూస్ ఇవ్వడా అంటే ఎందుకు ఇవ్వడు, బిగ్గర్ నెంబర్స్ కూడా ఇస్తాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎనీ బిగ్గర్ నెంబర్ అని చెప్పి ఇస్తాడు మనకి. సో మరి దానికి ఎలా, మనం చదివింది 30 దాకే, మరి ఒకవేళ బిగ్గర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా, అలాగే క్యూబ్ రూట్స్ కూడా మనం 15 దాకే నేర్చుకున్నాం. am I right or not? ఒకవేళ బిగ్గర్ నెంబర్స్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్గర్ నెంబర్ ఇచ్చి క్యూబ్ రూట్ ఎంత అని అడిగితే మాత్రం ఎలా చేయాలి. సో హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్స్, హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్స్, ఈ 2 క్వశ్చన్స్ కూడా నేను నా అప్కమింగ్ క్లాసెస్లో కన్ఫర్మ్గా డీల్ చేస్తాను. ఎందుకంటే ఆ 2 కూడా స్పెసిఫిక్ చాప్టర్స్ మీకున్న సిలబస్లో. ఫైండింగ్ స్క్వేర్ రూట్స్, ఫైండింగ్ క్యూబ్ రూట్స్ అనేవి స్పెసిఫిక్ చాప్టర్స్. సో ఆ చాప్టర్స్ నేను డీల్ చేసినప్పుడు కన్ఫామ్గా మీకు హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్ అండ్ హౌ టు ఫైండ్ క్యూబ్ రూట్ ఫర్ బిగ్గర్ నెంబర్స్, ఈ 2 కూడా డీల్ చేస్తాను. సో ఇది నా ఫస్ట్ క్లాసు. ఇంకా మీకు బేసిక్స్ అయితే ఇంకొక క్లాస్ చెప్పాల్సి ఉంది, ఎందుకంటే బేసిక్స్ బాగా నేర్చుకుంటే సమ్ చేయడం అనేది చాలా ఈజీ, అది మీకు ఎలాగో తర్వాత అర్థమవుతుంది. సో ఫోకస్ అండ్ బేసిక్స్ ఫస్ట్. నేనైతే మాత్రం అదే చెప్తాను మీకు, బేసిక్స్ 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 బాగా నేర్చుకోండి. అప్పుడు కూడా మీకు సమ్స్ రాకపోతే నన్ను అడగండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్లో నన్ను టైప్ చేసి మెసేజ్ పెట్టి నన్ను అడగచ్చు. ప్రతి కామెంట్కి కూడా నేను రెస్పాండ్ అయ్యి మీకు రిప్లై ఇస్తాను. అండ్ రేపు నా క్లాస్లో రిమైనింగ్ బేసిక్స్ కూడా చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.